నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన సినీ డెబ్యూ మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 దాటినా ఇప్పటి వరకు ఓ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. నందమూరి ఫ్యామిలీలోని హీరోలంతా 20 ఏళ్లలోపే వెండి తెరపై అడుగుపెట్టగా మోక్షజ్ఞ మాత్రం ఇప్పటికీ వెయిట్ మోడ్లోనే ఉండడం అభిమానుల్లో అసహనానికి కారణమవుతోంది. బాలయ్య తన కొడుకు ఎంట్రీ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారని తెలిసిందే. కానీ ఓ హద్దు దాటి ఆలస్యం కావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకుముందు మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రాజెక్టు ప్రకటించారు. పోస్టర్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేసిన ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మళ్ళీ పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 వస్తుందనే టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎక్కడో నిలిచిపోయినట్లే ఉంది. బాలయ్య ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని, అందుకే ఆలస్యం అవుతోందని టాక్. అయితే అభిమానులు మాత్రం ఓ క్లారిటీ కోసం తహతలాడుతున్నారు. ఈ నిరీక్షణ మరింత పెరగడానికి మరో కారణం బాలయ్య తన కొడుకు ఎంట్రీపై ఎన్నో ఆశలు పెట్టుకోవడమే. ఎలాంటి సినిమా చేయాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనే విషయంలో బాలయ్య చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఒక పక్క ప్రయోజనంగా ఉంటే మరో పక్క ఆలస్యం అవుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అంతేకాదు ఇప్పటి యూత్ హీరోలంతా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ను బలంగా స్థిరపరచుకుంటున్నారు. అలాంటిది మోక్షజ్ఞ ఇప్పటికీ వెయిట్ చేయడం కరెక్టేనా అని నందమూరి అభిమానుల్లోనూ చర్చ నడుస్తోంది. ఆలస్యం కావడం వల్ల మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తొందరపడి ఓ సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపినట్లు కాకుండా సరైన స్క్రిప్ట్తో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడం బాలయ్య ప్లాన్ కావచ్చు. కానీ మరీ ఎక్కువ ఆలస్యం చేయడం ఎంతవరకు బాగుంటుందో చూడాలి. 2026లోనైనా మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారంటీనా లేక ఇంకా లేట్ అవుతుందా అనేది మాత్రం తేలాల్సిన విషయమే.